పరలోకంలో నువ్వు నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయనకు కావలసినటువంటి తత్వము, వ్యక్తిత్వము ఏంటో తెలుసా? నమ్మకత్వం. అది మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సేవ ముందుకు సాగాలి అని అంటే, ఈ పరిచర్య ముందుకు సాగాలి అని అంటే కావలసింది ఎవరో తెలుసా అండి? నటించే సేవకులు కాదండి, నమ్మించే సేవకులు కాదండి, నమ్మకమైన సేవకులు. ఒక కుటుంబం కట్టబడాలంటే నమ్మకమైన యజమాని ఉండాలి, నమ్మకమైన భర్త ఉండాలి. బిడ్డల జీవితాలు బాగుండాలంటే నమ్మకమైన తల్లి ఉండాలి, భార్య ఉండాలి. నమ్మకమైన భార్య భర్త ఉన్న కుటుంబం కట్టబడుతుంది. ఎవరిని నమ్మకపోయినా కుటుంబం కుప్పగూలిపోతుంది. ఎందుకని? కుటుంబం కట్టబడేదే నమ్మకమైన. ముగించే ముందు అడుగుతున్నా, కలిసి ఉంటున్నారు కదా భర్త, ఈ భార్య నిన్ను నమ్మగలుగుతుందా? ఒకసారి ఆలోచించు.